ఇటు సచివాలయం, అటు లుంబిని పార్క్, పక్కనే అమరుల స్తూపం, అటు ఎన్టీఆర్ గార్డెన్, పక్కకే అంబేద్కర్ విగ్రహం, అటు పోతే నెక్లెస్ రోడ్డు, పక్కనే సంజీవయ్య పార్కు. ట్యాంక్ బండ్ దిక్కు పోతే గిన్ని చూడొచ్చునట. బైకులు కార్లు వేసుకోనో ఆటో కట్టుకొని పోతే మొత్తం ఓ రౌండ్ వేసి రావచ్చు. కానీ గీ బస్ ఎక్కితే పైసా ఖర్చు లేకుండా మొత్తం తిరిగి రావచ్చు. అయితే ఇప్పుడే మంచిగా చూసుకోర్రి, కుదిరితే అట్లా ట్యాంక్ బండ్ పోయి ఓ రౌండ్ వేసి రాన్రి. నాలుగొద్దులైతే డబుల్ డెక్కర్ బస్సులు అగువడయి మళ్ళా నడుపుడు కష్టమైతుందని బంధు పెట్టే ఆలోచన చేస్తుండ్రు ఆఫీసర్లు. ట్యాంక్ బండ్ చుట్టూరా సంజీవయ్య పార్కు, జలవిహారు, నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్, సచివాలయం దాకా దినం రౌండ్ వేస్తుంటాయి. టికెట్ ఏం లేదు, ఫ్రీగానే ఎక్కి కూసుంటే హుస్సేన్ సాగర్ చుట్టూరా అందాలు చూడొచ్చు మంచిగా. అయితే పబ్లిక్ పెద్దగా వస్తలేరట, సీట్లు నిండుతలేవట. వీటికి బస్ స్టాపులు తక్కువ, ఎప్పుడొస్తాయో టైం ఉండదు. ఏ ఉత్తగా ఖాళీగా ఇప్పుడు ఎందుకని ఆపేసి టూరిజం శాఖలకిచ్చే ఉపాయం చేస్తున్నారు. వాళ్ళు సిటీకి వెళ్లి జిల్లాలున్న గుళ్ళు గోపురాలకు నడిపిస్తారట. హైదరాబాద్ లా వెనకట డబుల్ డెక్కర్ బస్సులు మస్తు ఉంటుండే. ఇంతింత తక్కువైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే ముంగట మళ్ళా తయారు చేపిచ్చిర్రు. 12 కోట్లు ఖర్చు పెట్టి 6 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు తెచ్చిర్రు హెచ్ఎండిఏ తరపున. డ్రైవర్లకు జీతం, ఇటు మెయింటెనెన్స్ ఖర్చులకు ఏడాదికి 75 లక్షలు అవుతుందట. ఇంత ఖర్చు పెట్టినా పబ్లిక్ ఎక్కుతలేరని ఈడికెళ్లి మార్చే ఆలోచన చేస్తుర్రు అన్నట్టు. చూడుర్రి మరి, ఎక్కి తిరగాలనే కాయసుంటే చెప్పున వైరారు పారి.